దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినడానికి ప్రయత్నము చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి హబక్కూకు గ్రంథము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటాం. 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాస్తవ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. దేవుడు లేఖన భావమును దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రాముఖ్యంగా చేయవలసినటువంటి ప్రార్థన ఇది. హబక్కూకు అన్నటువంటి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నాలో నూతన పరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన గుర్తులుతూ వచ్చాడు. సంవత్సరాలు దొరికిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ నా జీవితంలో కార్యం అనేది లేదు, నా జీవితంలో ఒక్క కార్యం కూడా జరగలేదు అని నేను గ్రహించి సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాలు నా జీవితంలో జరిగించు అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నీ కార్యము నాలో నూతనమైన కార్యము నాలో చేయని ప్రార్థన చేస్తున్నాడు. ఈ సంవత్సరమైనా, ఈ 2026వ సంవత్సరమైనా నీ కార్యం లేదా నా జీవితంలో నూతనమైన కార్యం నాలో జరిగించని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క కార్యాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఎన్ని విధాలుగా అంటే చెప్పలేము. బైబిల్ చెప్తుంది కదా, భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటాడు, రండి 104వ కీర్తన 24వ వచనంలో అంటాడు కీర్తనకారుడు. 104వ కీర్తన 24వ వచనం, నీవు చీకటి కలుగు చేయగా రాత్రి ఎగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. చూడు, దేవుని కార్యాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి కదా. దేవుని కార్యాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఎన్ని విధాలుగా ఉన్నాయంటే దాన్ని మనం లెక్కింపజాలం, దాన్ని మనము వర్ణింపజాలం. బైబిల్ చెప్తుంది కదా, ఆయన కార్యాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు. ఇంకా చూసినట్లయితే ఆయన కార్యాలు అనేవి గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు కదా. ఆయన కార్యాలు మనము లెక్కింపలేము. ఎన్నెన్ని ఉన్నాయో మనం ఏం చేయలేము, దాన్ని గ్రహించలేము కదా. దేవుని కార్యాలు రకంకొకలాగా మనం చూస్తాం. కానీ ఈరోజు దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. ఈ యొక్క భక్తుడు అంటున్నాడు, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నాలో నూతన. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, ఈ సంవత్సరమైనా నీ నూతనమైన కార్యము నాలో జరిగించు అని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఇదే అనుభవంలో మనం ప్రార్థన చేయాలి. ఈ 2024వ సంవత్సరం 25వ సంవత్సరం అయిపోయింది, కానీ మన జీవితంలో కార్యం జరగలేదేమో. ఈ రోజైనా ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలోనైనా దేవుని యొక్క కార్యం మనం చూడాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఏమని? దేవా, సంవత్సరాలు గతించిపోయాయి, జరిగిపోయాయి, ఈ 2026వ సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరమైనా నీ యొక్క మరి నూతనమైన కార్యం నాలో జరిగించని ఏం చేయాలి? మనము
ప్రార్థన చేయాలి. కనుక మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం ప్రార్థన ఏం చేస్తాడు? ఆయన వింటాడు. అయితే మనం ఏం చేస్తుంటున్నామంటే మరి మన జీవితంలో మనము కుమిలిపోతూ, కృంగిపోతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ మనం జీవిస్తూ ఉన్నాం. ఏంటి? సంవత్సరాలు దొరికిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ దేవుడు నాలో ఒక కార్యం కూడా చేయలేదని ఏం చేస్తున్నాం? మనం కృంగిపోతున్నాం. దానికి కారణం ఏంటి? రండి యెషయా గ్రంథంలో మనం చూస్తే పోతే రండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుందాం. 43వ అధ్యాయం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీలా నాలో చెప్పరా. చూడంత శ్రేష్టమైన మాట. మనం ఏం చేస్తున్నామంటే సంవత్సరాలు గతించిపోతున్నాయి కదా, 2024 పోయింది, 2025 పోయింది, 2026 వచ్చేసింది, కానీ దేవుడు నా జీవితం ఏం చేయలేదు, ఒక కార్యం కూడా చేయలేదు. అని ఏం చేస్తున్నాము? మునుపుటి వాటిని ఏం చేస్తున్నాము? జ్ఞాపకం చేసుకుని. అంటే మరి గతించినటువంటి సంవత్సరము నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు అనుభవించాను. ఈ సంవత్సరం కూడా నా బతుకు అంతేనేమో, నా స్థితి అంతేనేమో, నా గతి అంతేనేమో అని ఏం చేస్తున్నాం? మనము మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకొని మనము కృంగిపోతున్నాం. ఇంకేముంది అక్కడ? పూర్వపు కాలపు సంగతులను తలంచుకోవద్దు. వీటిని మనం ఏం చేయకూడదు? మరలా తలుచుకోకూడదు. పూర్వపు కాలపు సంగతులను తలుచుకోకూడదు. అందుకే అన్నారు కదా, ఏమన్నారు? గతం గత అన్నారు కదా. అంటే గతాన్ని మనం ఏం చేయకూడదు? మరలా అయిపోయింది. 2025వ సంవత్సరం మన జీవితం అనేది దుఃఖ సాగరంలో, బాధల్లో, సమస్యలు గుండా, మరి ఎన్నో పరిస్థితులు గుండా మనం విడుచుకుంటూ వచ్చామేమో. అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరము దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యం చేయాలంటే నేనేం చేయాలి అన్నది మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యం చేయాలి అంటే నేనేం చేయాలి అన్నది ఆలోచన చేసి మనం ప్రార్థన చేయాలి కదా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యం చేయాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేస్తే కనుక దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన పేరే ఏం పేరు? ఆయన పేరేం పేరు? ఆశ్చర్యకరుడు కదా. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అంటే మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి దేవుడు ఆయన. కనుక అసాధ్యమైనది ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ ఈ భక్తుల సత్యాన్ని గ్రహించాడు, ప్రార్థన చేస్తాడు. ప్రభా, సంవత్సరం జరిగిపోతున్నాయి, ఈ కార్యం నాలో నూతన పరచు. ఈరోజు మన జీవితంలో కూడా మనము ఈ అనుభవం మన జీవితంలో రావాలి. దేవుడు నూతన కార్యం చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన కార్యం జరిగించాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు నూతన కార్యాన్ని చేస్తాడు? ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన కార్యం చేస్తాడు అన్నది ఆలోచన చేస్తే ఆ ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో మనం జవాబును చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ పోతే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మా తిరుగుబాటు అనేకములు నీకు విరోధముగా పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, ఈ నామను బట్టి నీవే కార్యము జరిగించుము. ఇక్కడ ఈ భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీకు విరోధముగా పాపము చేసితిమి, మా దోషములు మా మీద ఏం చేస్తున్నాయంటే దోషారోపణ చేయుచున్నాయి, నీ నామను బట్టి నీవే కార్యము ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నాలో పాపం ఉండడం వలన, దోషం ఉండడం వలన నా జీవితంలో కార్యం జరగట్లేదు అని గ్రహించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా
యొక్క పాపమును ఏమంటాడు అక్కడ చూస్తారు వల్ల యెహోవా ఆ తిరుగుబాట్లు అనేకములు నీకు విరోధముగా మేము పాపం చేశాము. ఏం చేస్తాడు? నీకు విరోధముగా మేము ఏం చేస్తాము? పాపము చేస్తాము. ఏం చేస్తాడు? ఇప్పుడు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన కార్యం చేయాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే మన పాపాన్ని మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తే, ఒప్పుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని చేస్తాడు. కనుక మన పాపాన్ని మనం ఒప్పుకోకుండా మనము ఎన్ని సంవత్సరాలు మనం దేవుడి మందిరంలో ఉన్నా మనకు దేవుడు కార్యాలు చేయలేడు. ఎందుకంటే రక్షింపనేటువంటి హస్తము కొత్త కాలేదు, నిర్ణయాత్మక చెవులు మందము కాలేదు. అయితే దేవుడు మన జీవితంలో కార్యం చేయలేకపోవడం కారణం ఏంటంటే ఆయనకి మనకి మధ్య ఉంది పాపం అనే గోడ అనేది ఉంది. కనుక ఆ పాపం అనే గోడ ఎప్పుడు పడిపోతుందంటే మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన పాపాన్ని, అప్పుడు ఆ పాపం గోడ పడిపోతుంది. అప్పుడు మన జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యం జరిగించాలి అంటే మన పాపాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన పాపాన్ని ఒప్పుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడు. మన పాపాన్ని మనం ఒప్పుకుంటే దేవుడు కార్యాలు చేయడు. అందుకేమన్నాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వద్దున్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. కనుక మన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో కనికరము పొంది దేవుడు కనికరించి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని చేస్తాడు. లేకపోతే దేవుడు కనికరం చూపించకుండా కఠినైపోయే కార్యాలను చూపుతుంది ఏమాత్రం కూడా చేయదు. కనుక అందుకే బైబిల్లో ఒక మాట అంటా ఉంటాడు. ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది కదా, ఏముంది అంటే మన పాపాన్ని మనం ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కనుక ఏముంది అంటే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి చూడండి మనం ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మనం మన పాపములు ఒప్పుకుంటే ఆయన ఎవరు? నమ్మదగిన వాడు. మన పాపాన్ని క్షమించి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన ఎలా ఉన్నాడు? ఈ సంవత్సరం సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మన పాపాన్ని ఒప్పుకోవాలి. నేనేం పాపం చేశాను, నాలో ఏం పాపం ఉంది అనుకుంటున్నాం మనం కదా. పాపము లేని మానవుడు, పాపము లేనటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా లేరు. బైబిల్ చెప్తా ఉంది పాపము చేయనటువంటి వాడు ఒక్కడును లేడని. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో 46వ వచనంలో రాయబడుతూ ఉంది. పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడని. కనుక రోమపత్రిక 3:23లో కూడా మనం చదివితే ఏముంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమను, అది ఏ భేదము లేదు. ఈ భూమి మీద మనం పుట్టినటువంటి మనిషి జన్మెత్తిన, మానవ జన్మెత్తిన మనిషి అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఏ కులమైన, ఏ మతమైన, ఏ యొక్క జాతైనా, ఏ యొక్క వంశమైన, ఏ స్థాయికి చెందిన వ్యక్తి అయినా మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా జన్మతః ఎవరంటే పాపి. కనుక ఈ పాపం మనిషి జీవితంలో ఉన్నంత వరకు కూడా దేవుడు కార్యాలు చేయలేడు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయలేడు. దేవుడు మనల్ని ఆస్వాదించలేడు. దేవుడు మనల్ని దీవించలేడు. దేవుడు మన బ్రతుకుల్ని బాగు చేయలేడు. కనుక ఈ పాపం మనలో ఉన్నంత వరకు కూడా అది మనను బాగుపడకుండా చేస్తుంది అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ పాపం మనలో ఉన్నంత వరకు కూడా దేవుని కార్యాల జీవితంలో చదిచూడలేవు. కనుక ఈ పాపం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. మనం ఏమని ఒప్పుకోవాలి? నేను జన్మ, కర్మ, క్రియా పాపాలు అనేటువంటి వ్యక్తిని అని మనం ఏం చేయాలి? నా
ఏదైనా ఒక బలహీనత ఉందనుకోండి, ఒక బలహీనత ఉంటే, లేదా ఒక షుగర్ ఉందనుకోండి, షుగర్ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తాం మనము? షుగర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. షుగర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మన షుగర్ వచ్చింది, దీనికి ఏం చేయాలి, ఏం చేస్తాం ఆయన దగ్గర మనము చెప్తాం. ఆయన అడుగుతాడు, ఎవరు అడుగుతాడు? అన్నం ఏం తింటున్నావు, లేకపోతే ఉదయం ఏం తింటున్నావు, సాయంకాలం ఏం తింటున్నావు, రాత్రి ఏం తింటున్నావు అని ఏం చేస్తాడు ఆయన అడుగుతాడు. అయినప్పుడు మనం ఏం చేయాలి? దగ్గర ఏం చేస్తున్నావో అది ఏం చేయాలి మనము చెప్పాలి. నువ్వు తింటున్నాడు, మీ అమ్మ తింటున్నాడు అంటే నేను తిని కూడా తెలియదు మనం ఒప్పుకున్నాం అనుకో, ఏమవుతుంది? షుగరు పెరిగిపోతుంది. అది ఒప్పుకోవాలి. అలాగే మరి ప్రతి విషయంలో కూడా మనం చేస్తూ ఉంటాం. అలాగే పాపం విషయంలో కూడా మనం ఏం చేయాలి? మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? ఎవరైతే పాపాన్ని క్షమిస్తారో వాళ్ళ దగ్గరికి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పాపం క్షమించలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని తపస్సులు చేసినా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మన ఎన్ని డబ్బులు వచ్చినా మన పాపం ఏం చేయబడదు? క్షమించబడదు. మనకు ప్రయాసం వెళ్తుంది, మనకు ఉన్నటువంటి మరి ఉన్నదంతా తరిగిపోతుంది, అన్నీ పోతాయి, కానీ మన పాపం మాత్రము పోదు. పాపాన్ని క్షమించే వాళ్ళకి వెళ్ళి మన పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మరి మన పాపాన్ని క్షమించేవారు ఎవరు అంటే, పాపాన్ని ఎవరు క్షమించగలరు? ఎవరు క్షమించగలరు? పాపము లేనివాడే పాపాన్ని ఏం చేయగలరు? క్షమించగలరు కదా. పాపము లేనివాడే పాపాన్ని క్షమించగలరు. మరి పాపము లేనివాడు ఎవరు? ఈ భూమి మీద చూస్తే పాపము లేనివాడు అక్కడ కూడా లేని బైబిల్ చెప్తుంది. అందరూ పాపం చేసిన వాడిని బైబిల్ చెప్తుంది. మరి పాపం లేనివాడు ఎవరు అంటే, అందుకే ఈ పాపం లేని భూమి మీద ఎవరు కూడా లేరు. అందుకే ఆకాశంలో భూమిని, సూర్య, చంద్ర, నక్షత్రములు సృష్టించినటువంటి సర్వ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఏం చేశాడంటే, సర్వ మానవాలు పాపము చేసి పాపం వలన మరి మనశ్శాంతి, శాంతి, సమాధానం లేకుండా కార్యాలు సరిచూడకుండా పోతున్నారు. కనుక వారి పాపాన్ని క్షమించిన కొరకే, విడిపించిన కొరకే, విమోచించిన కొరకే నేను ఈ లోకానికి వెళ్తానని చెప్పి ఆ దేవదేవుడి మానవుడిగా, శరీరధారిగా యేసు క్రీస్తు అన్నటువంటి పేరుకి లోకానికి 2025 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, పాపముతో పతనమైపోతున్న మానవుడిని క్షమించడానికి, విమోచించడానికి, విడిపించడానికి వచ్చాడు. అందుకే బైబిల్ ఏముంది? దేవుని యొక్క వాక్యంలో రండి. మత్తయి సువార్త 9:6 అనుకుంటారు. ఒకసారి మత్తయి సువార్త 9:6. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని. చాలండి, చూడండి. పాపాలు క్షమించే అధికారం భూమి మీద ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఏముంది? అథారిటీ, అధికారం, హక్కు అనేది ఉంది. ఎందుకుంది? ఆయనకు మాత్రమే, యేసు ప్రభుకు మాత్రమే భూమి మీద పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభుకు మాత్రమే ఉందా అంటే అవును ఉంది. ఎందుకు ఉంది అంటే దానికి కూడా కాకుంది. ఎందుకు ఆయనకి భూమి మీద పాపాలు క్షమించే అధికారం అంటే ఆయనలో పాపం లేదు కదా. యోహాను పత్రిక 3:5 కానీ ఆయనలో పాపం లేదు. అలాగే మొదటి పేతురు పత్రిక 2:2 ఏముంది? ఆయన పాపము చేయలేదు కదా. ఆయనలో పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 చూసినట్లయితే పాపం ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు, ఎరగడు, పాపమే ఎరగనటువంటి వాడు. అలాగే ఎబ్రీ పత్రిక 7:26 ఏమంటే పాపుల్లో చాలా ప్రత్యేకంగా ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 8:4 నా యందు పాపం ఉందని ఎవడు స్థాపించగలడు అని సవాల్ చేసినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో పాపం లేదు, పాపం చేయలేదు, పాపం ఎలా ఉంటుందో తెలియదు, పాపములో చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, పాపం
ఆయనకు ఉన్నదములు ఎవరు స్థాపించగలని సలహా చేసినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకు ఆయన అంటున్నాడు, భూమి మీద ఆయనకి ఏముంది? పాపాలు క్షమించే అతనికి అధికారము ఉంది. ఎందుకంటే ఆయన పాపము లేదు కాబట్టి కదా. గుడ్డోడికి ఏం చేయలేదు? త్రోవ చూపించలేదు. అలాగే పాపంలో ఉన్నవాడు పాపంలో ఉన్నవాడి యొక్క పాపాన్ని ఏం చేయలేడు? క్షమించలేడు కదా. కనుక ఈ పాపములో ఉన్న మానవుణ్ణి క్షమించిన కొరికే పాపము లేని దేవుడిగా ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వచ్చి సర్వ మానవాళి యొక్క పాపాన్ని ఆయన ఏం చేశాడు? క్షమించాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇప్పుడు మన పాపాన్ని ఏం చేయాలని వచ్చి ఒప్పుకోవాలి. ఇంత మనం చదువుకున్న యోహాను పత్రిక 1:9 పాపాన్ని ఒప్పుకుంటే ఎవరు? నమ్మదగిన దేవుడు. మన పాపాన్ని క్షమించి సమస్తం నుంచి విడిపించి మన పాపాన్ని కడిగి పలుచపరిచి మన జీవితంలో నూతనమైన కార్యాన్ని చేస్తాడు. అయితే మన పాపాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? పాపము క్షమించే దేవుని దగ్గర. ఎవరు ఆ పాపం క్షమించి పాపము లేని దేవుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒకవేళ నువ్వు నీ పాపం చేత నువ్వు గొప్ప కార్యాలు చూడలేకపోతున్నావేమో, నీ పాపం చేత శాంతి సమాధానం లేక, నెమ్మది లేక, నీ యొక్క జీవితంలో సంతోషం లేక, చనిపోతే నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నావేమో, ఈ స్వరాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, ఈ యొక్క మాటలు వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఒక మాట ఆలోచించి నీ పాపాన్ని క్షమించే దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన తప్ప ఎవరు నీ పాపాన్ని క్షమించలేరు. పాపాన్ని క్షమించే దమ్ము అధికారం అందరికీ ప్రభువు యేసుక్రీస్తు వారికి మాత్రమే కలదు. ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటే రాత్రి నీ పాపాన్ని క్షమించి నీ జీవితంలో నూతనమైన కార్యం చేస్తాడు. నువ్వు దుఃఖంతో ఉన్నావా? బాధతో ఉన్నావా? రోగంతో ఉన్నావా? సమస్యతో సముద్రమైపోతున్నావా? కలతింపులైపోతున్నావా? నలిగిపోతున్నావా? నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? అయితే ఈ రాత్రి ప్రభువు యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమించి నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి రాత్రి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది 86:5 ఏముంది? క్షమించుటకు ఆయన సిద్ధ మనసులైనటువంటి దేవుడు ఆయన. ఈ రాత్రి నీ పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎవరైనా సరే ఈ రాత్రి ఆయన పాదాలకు వచ్చి నువ్వు ఒప్పుకుంటే నీ పాపాన్ని క్షమించి నీ బ్రతుకుని బాగు చేస్తాడు ఆయన మాత్రమే. ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే నీ బ్రతుకుని బాగు చేసి నీ జీవితంలో నూతనమైన కార్యాన్ని చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. అయితే వస్తావా ఈ రాత్రి ఆయన పాదాల దగ్గరికి? ఒప్పుకుంటావా నీ పాపాన్ని? ప్రభువా, నేను జన్మ కర్మ క్రియ పాపాలుతున్నాను, నా పాపం నేను తీసివేసుకోలేను, నా పాపాన్ని క్షమించడానికి పాపం లేని దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడిగా అంట. పాపాన్ని క్షమించే అధికారం నీకు మాత్రమే ఉందంట. నా పాపాన్ని క్షమించి నా జీవితంలో గొప్ప కార్యం చేయమని చిన్న ప్రార్థన చేస్తా దగ్గరికి వచ్చి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు ఈ రాత్రి. నీ జీవితంలో నూతనమైన కార్యాన్ని చూడబోతున్నావు ఈ రాత్రి. అయితే అందరికీ నువ్వు వస్తావా? వస్తే చూస్తావు, లేదా నీ ఇష్టం. కనుక మరి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యం మనం చూడాలి అంటే ఆయన దగ్గర మన పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన పాపాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమించి ఏం చేస్తాడు? నూతన కార్యాన్ని చేస్తాడు. మన పాపాన్ని ఒప్పుకుంటేనే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. మన పాపాన్ని మనం ఒప్పుకోకపోతే దేవుని కార్యాలు మనము చూడలేము. అయితే ఇప్పుడు మనం దేవుని పిల్లలమైన విశ్వాసులమైన మన దగ్గరికి వస్తే నా పాపాన్ని ఎప్పుడో నేను యేసును నమ్ముకున్నాను, అప్పుడే నా పాపాన్ని ఏం చేశాడు? ఆయన క్షమించేశాడు. ఇప్పుడు నేను పాపాత్ముడు కాదు, నా పాపం క్షమించబడింది, ఇప్పుడు నేను పరిశుద్ధుడిని అన్నటువంటి మన ధైర్యంతో మనం మంచిది. కానీ క్రైస్తవుల్లో కూడా ఒక పాపం ఉంది. క్రైస్తవులు కూడా పాపం ఉంది. ఏంటా పాపము? క్రైస్తవులుగా మనం చేస్తున్న పాపం ఏంటి అంటే బైబిల్ చెప్తుంది మనం చేస్తున్న పాపం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 3:4 మనం చూస్తాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం.
ఇంకేమని చెప్తుంది బైబిల్ గ్రంథం అంటే మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం చూస్తే ప్రార్థన చేయకపోవడమే ఇక గడిచిన సంవత్సరంలో మనం చివరి స్థితిలో ప్రార్థన చేయలేదేమో, అందుకే దేవుడు కార్యాలు చేయలేకపోయాడేమో. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. కనుక ఇదొక పాపమే, ప్రార్థన చేయకపోవడమే పాపమే. ఇంకా బైబిల్ చెప్తుంది సామెతలలో రాబడిన మూర్ఖుల యోచన కూడా అంటే మూర్ఖంగా ఆలోచించేది కూడా పాపమే. వాళ్ళు అలాగే చెప్తారు, అలాగే అరుచుకుంటారు, మనం ఇలాగే పోదాం అనుకుంటేనేటి మూర్ఖ ఆలోచన కదా. ఇంకా బైబిల్ చెప్తుంది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంది, మేలైనది చేయాలని ఎరిగి కూడా తెలుసుకోవడం మేలు చేయకపోవడమే పాపం. ఇది మేలు, ఇది మంచిది చేస్తే అని తెలుసుకోవడం మనం చేయకపోవడమే పాపం. ఇంకా బైబిల్ చెప్తుంది దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ పోతే రోమపత్రిక 14వ అధ్యాయం చివరి మాటలో రాయబడి ఉంటుంది, విశ్వాసంలో కానిదేదో పాపం. ఇది మన జీవితంలో ఉంటే అదేంటి పాపం. మరి మన జీవితంలో ప్రార్థన చేయకుండా మూర్ఖంగా ఆలోచన చేస్తూ ఇంకా విశ్వాస జీవితం లేకుండా మేలని చేయాలని కూడా తెలుసుకోవడం చేయకుండా ప్రార్థన చేయకుండా మనం ఇలా జీవిస్తే మన జీవితంలో దేవుడి కార్యాలు చేయలేడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మనం ఏమని? నా జీవితంలో కార్యం జరగకపోవడానికి నా పాపమే. ఏంటా పాపము? ప్రార్థన చేయలేదు. ఏంటా పాపం? ఆజ్ఞను అతిక్రమించాను. ఏంటా పాపం? మూర్ఖంగా ప్రవర్తించాను. ఏంటా పాపం? విశ్వాసం లేకుండా బ్రతికాను. ఏంటా పాపం? మేలని చేయని కూడా చేయకుండా ముడుచుకొని కూర్చున్నాను. ఏంటా పాపము? ఏంటా పాపము? చెప్పుకుంటూ పోతే చాలు. కానీ ఇప్పుడు ఆ పాపాన్ని దేవుని దగ్గర మనం ఏం చేయాలి? యథార్థంగా ఒప్పుకోవాలి. ప్రభా నన్ను క్షమించు, నేను నాలో పాపము లేనటువంటి భ్రమలో వృద్ధిగా బ్రతికాను గడిచిన సంవత్సరం అంతా. ఈ సంవత్సరం నేను ఒప్పుకుంటున్నాను నా పాపాన్ని అని ఏం చేయాలి? యథార్థంగా దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు ఈ క్షణం మన జీవితంలో నూతన కార్యాన్ని చేస్తాడు. లేదంటే దేవుని కార్యాలు మనము చూడలేము. ఇది మొదటి విషయం. రెండు విషయాలు చూద్దాం రండి. బైబిల్ నుంచి దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యం చేయాలి అంటే రెండోది ఏం చేయాలి అంటే రండి, కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 37:5. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను. రెండవదిగా దేవుడు మన ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యం జరిగించాలంటే, నూతన కార్యం ఆయన చేయాలి అంటే రెండవదిగా మనం ఏం చేయాలి? ఆయన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏం చేయాలి? మనం ఆయన్ని నమ్మాలి. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఈ నూతన సంవత్సరం నూతనమైన కార్యం దేవుడు జరిగించాలి అంటే, చేయాలి అంటే మనం ఆయన ఏం చేయాలి? నమ్మాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్మాము అని చెప్పి, నమ్ముకున్నాం అని చెప్పి దేవుడిని ఏం చేస్తున్నాము? అమ్మేస్తున్నాం. దేవుడిని ఏం చేస్తున్నాం? అమ్మేస్తున్నాం. మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది ఏంటంటే నమ్మకత్వం. దేవుడిని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏమని నమ్మాలి? నా దేవుడు ఎంతటి కార్యమైనా చేస్తాడు. అందుకే అబ్రహాం కోసం ఏముంది? అబ్రహాం కోసం మనం చూస్తాం రోమా 4:18 రాయబడి ఏముందంటే, అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది కదా. దేవుడిని మనం నమ్మాలి. దేవుడిని మనం ఏం చేయాలి? నమ్మాలి. బైబిల్ గ్రంథంలో దేవుడిని నమ్మితే ఏం చేస్తాం? ఆయన మహిమలు చూస్తాం. దేవుడిని నమ్మితే ఆయన మహిమలు మనము చూస్తాం కదా. 11వ అధ్యాయం రాయబడి ఉంది. దేవుడిని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని యొక్క మహిమలు, దేవుని యొక్క కార్యాలు చూస్తారు. నమ్మకపోతే దేవుని మహిమలు, దేవుని కార్యాలు మనము చూడలేము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక అర్జునుడు నమ్మాడు కదా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే
ఒక అన్యుడు. చూడండి ఒకసారి మార్క్స్ వార్త 9వ అధ్యాయం, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23 వచనం చదువుకుంటాం. మార్క్స్ వార్త 9:23 చదువుకుంటాం. అందుకు యేసు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అప్పనమ్మకము లేకుండా. ఈ నమ్మకం అంటే ఒక అన్యుడు. అన్యుడు అంటే ప్రభువుని ఎరగటువంటి వాడు కదా, ప్రభువుని ఎరగటువంటి వాడు. మనం కూడా ఒకప్పుడు అన్యులమే, కానీ ప్రభు ఏం చేశాడు? ధన్యులుగా చేశాడు. ప్రభుని తిరిగి ఎరగడం వల్ల ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని ప్రజలు. సరే చూస్తే దేవుడు అనేటువంటి వాడు ఈయన. కొడుక్కి బాగులేదు. ఏంటి కొడుక్కి బాగులేదంటే, కొడుక్కి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఉంది, రోగం ఉంది. ఏంటి ఆ వ్యాధి రోగం అంటే, మన భాష చెప్పాలంటే ఫిట్స్ కదా. ఫిట్స్ వస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తే గిలగిలగిల కొట్టుకొని ఏం చేస్తాడు? గిలగిల కొట్టుకొని పడిపోతాడు కదా. అలా ఈయనకి కూడా ఏముంది? కొడుక్కి ఒకే ఒక కొడుకు, చాలా ముద్దుగా పెంచుకుంటున్నాడు, చాలా ప్రేమతో పెంచుకుంటున్నాడు. ఇలా కొడుక్కి ఏమొచ్చింది? ఫిట్స్. ఆ వ్యాధితో ఉన్నాడు. ఆ వ్యాధి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం చేసేవాడంటే తరచుగా నీళ్ళలోనో అగ్నిలోనో పడిపోయాడు. తండ్రి మొత్తానికి ఉండి ఆయన్ని కాపాడడం మొత్తానికి చేస్తూ వచ్చాడు. ఎన్నో మందులు వాడి ఉంటాడు, ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటాడు, ఎన్నో నేటి మందులు వాడి ఉంటాడు, ఏవో ఆయన ప్రయత్నాలు చేసి ఉంటాడు. కానీ దేనివల్ల పోలే. దేనివల్ల పోకపోతే ఎవరో మొత్తానికి చెప్పుంటాడు, పలానా దగ్గరికి మందిరం ఉంది, మీ ఊర్లో పలానా మందిరం ఉంది, అక్కడ తీసుకుని వెళ్ళండి. అక్కడ తీసుకువెళ్తే అక్కడ మందిరంలో చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి, వారికి ఆరోగ్యాలు వచ్చాయి, వారి సమస్యలు క్లియర్ అయ్యాయి, తీసుకుని వెళ్ళని చెప్తే, మరి ఇన్ని చేశాను కదా, మరి ఏదో మందిరం తీసుకెళ్తానని చెప్పి మందిరం తీసుకొచ్చాడు. మందిరం తీసుకొస్తే మందిరంలో అప్పుడు యేసుప్రభువు లేరు, శిష్యులు ఉన్నారు. శిష్యులు ప్రార్థన చేస్తే ఎలా చేస్తారో మనకు తెలియదు, కానీ మొత్తానికి కార్యం జరగలే. తర్వాత నెక్స్ట్ వారం మళ్ళా తీసుకొస్తే అప్పుడు యేసుప్రభువు వచ్చాడు. యేసుప్రభువు వస్తే అప్పుడు ప్రభువా, మరి నీ యొక్క శిష్యుల వల్ల కాలేదు, ఏమైనా నీ వల్ల అయితే నా కొడుకుని బాగు చేయ ప్రభు అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు అన్నాడు తండ్రి, ఏమన్నాడు? నమ్ముచున్నాను ప్రభు, అపనమ్మకం లేకుండా నాకు సాధ్యం. ఎప్పుడైతే నమ్మాడో ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ కార్యం చేశాడు. వెంటనే ఏమన్నాడంటే, మూగమైన శబ్దదేమా పో అంటే ఏమైంది? పోయింది. కారణం ఏంటంటే ఆ తండ్రి నమ్మకమే. కానీ ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు మనం కూడా చూడాలంటే మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవుని కార్యాలు మనం నమ్మాలి. దేవుడు కార్యం చేస్తాడని నమ్మాలి కదా. నమ్మకంతో చేస్తే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు నమ్మకంతో. నేను ఈ సంవత్సరం నేను నమ్మాను. ఎంత నమ్మానంటే ఈ సంవత్సరం నేను దేవుని కోసం పెట్టిన ఖర్చు చాలా ఎక్కువ. దాన్ని నేను ఎలా వచ్చిందో నాకు తెలీదు, దాన్ని కౌంట్ చేయడం. అంటే చాలా ఎక్కువ అంటే నాకు ఎక్కువ, అది మీకు తక్కువ అయితే అవ్వచ్చు, కానీ నాకు ఎక్కువ. ఈ మందిరికి ఎంత పెట్టామో మీకు తెలుసు, మొన్న జనవరి 1కి ఎంత అయిందో మీకు తెలుసు, పెద్ద క్రిస్టమస్కి మీరు సహకరిస్తూ వచ్చారు. మళ్ళా నా వంతు కూడా పెట్టాను. తర్వాత దీనికోసం ఎంత అయిందో, పెయింటింగ్ కోసం ఎంత అయిందో మీకు తెలుసు. తర్వాత శంబర్లో 5 కార్యక్రమాలు కూడా పెట్టాను, మీకు తెలుసు. ఎలా వచ్చింది అంటే మొత్తానికి దేవుడే, అంటే నమ్మకంతో పెట్టాను. అప్పు చేసి ఎండలో తెచ్చి అప్పు చేసి పెట్టే నమ్మకంతో దేవుని కార్యం కోసం పెడితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడన్నటువంటి ఒక నమ్మకంతో దేవుని పని చేస్తే దేవుడు నా పని చేస్తాడు నమ్మకంతో దేవుని కోసం పెట్టాను, నమ్మాను. దేవుడు నా జీవితంలో ఏ లోటు చేయలే, నాకేం లోటు చేయలే. అద్భుతంగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అద్భుతంగా దేవుడు తన పనిలో, తన పరిచయంలో ముందుకి నన్ను ఏం చేస్తున్నాడంటే తీసుకెళ్తున్నాడు. ఏ విషయంలో చేయలే. చాలా మంది ఎంతో ప్రయాసపడి కష్టపడి సంపాదిస్తారు, కానీ జీవితంలో ఏదో ఒక లోటు. కానీ దేవుడు నాకు ఏ లోటు
సమృద్ధిగా పోషిస్తున్నాడు. అయితే మనం నమ్మాలి, దేవుడు పని చేస్తే దేవుడు ఖచ్చితంగా నా పని చేస్తాడు, దేవుడికి ఇస్తే దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు అనేది చేయాలి. మనము నమ్మాలి. నమ్మితేనే దేవుని మహిమలు, దేవుని కార్యాలు చూస్తాం. కృప దేవుని కార్యాలు చూస్తాం. ఉదాహరణకి మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి వస్తే కానా ఊళ్ళో ఏం జరిగింది? విందు అయింది. అక్కడ విందు జరిగింది. అక్కడ ఏమైంది? ద్రాక్షరసము అయిపోయింది. అయిపోతే ఈ విషయము మరి శిష్యులు ఏం చేశారంటే యేసు తల్లిగారితో చెప్పారు, అమ్మా అయిపోయింది, ఏం చేస్తామంటే అప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి తల్లి చెప్పింది, ఈ పరిస్థితి ఏంటంటే అయిపోయింది, ఏం చేస్తామంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదు. తర్వాత వినాలి. తర్వాత మళ్ళా ఏమన్నాడంటే రాజగుణం తీసుకొని రండి, దాని నిండా నీళ్లు నింపండి అని చెప్పాడు. చెబితే తల్లి ఏమన్నది? ఒక మాట ఏమాట చెప్పాలా? తల్లి ఒక మంచి మాట ఏమన్నంటే ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన మీతో చెప్పింది చేయండి. వీళ్ళు ఏం చేశారు? నమ్మారు, అంతే. మామూలు మాట ఆడలేదు, నమ్మారు. ఆ రాతి పడాలు తీసుకొచ్చి దాన్ని నిండా ఏం పోస్తారు? నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోస్తే ద్రాక్షరసం అవుతుందా? నీళ్ళు పోతే ద్రాక్షరసం అవుతుందా? అవుతుంది. కానీ ఏం చేశారు శిష్యులు? నమ్మారు. నీళ్లు పోయండి, 7 రాత్రి నీళ్లు పోయండి, దాన్ని ముందు తీసుకొని ముందు విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్తే ఆ నీళ్లు తీసుకొచ్చి అలాగే నిర్మించారు. ఏమైంది? అద్భుతమైన రీతిలో దేవుడి కార్యాన్ని చేశాడు. నీళ్లు ఏం చేశాడు? ద్రాక్షరసంగా చేశాడు. దేవుడు చేసే మొదటి సూచక క్రియ, ఆయన చేసినటువంటి గొప్ప కార్యం అది కదా. విను కనుక ప్రాముఖ్యంగా కారణం ఏంటంటే నమ్మాలంతే. అక్కడ శిష్యులు ఏం చేశారు? నమ్మారు. మనం కూడా నమ్మాలి. నమ్మితే దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఇంకా యేసు ప్రభువు వారు ప్రసంగం చేస్తుంటే చాలా మంది వచ్చారు. అప్పటికే 3 రోజులు అయిపోయింది. యేసు ప్రభు ఏమన్నాడంటే రే కృపా నిజం. అప్పటికి యేసు ప్రభు ఏమన్నాడంటే వీళ్ళు వచ్చి 3 రోజులు అయిపోయింది, పాపం మీకు ఏమి లేదు, తిండికి ఏమి లేదు, తినడానికి ఏమీ లేదు, వీళ్ళు మరి ఏమి లేదు, ఇంకా ఏమైనా ఉంటే పెట్టండి అంటే మా దగ్గర ఏమీ లేదు. అప్పుడు చూస్తే చిన్నపిల్లల దగ్గర ఏం చేశారు? 2 రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలు, అవి తీసుకొని రండి అన్నాడు. తీసుకొచ్చారు. ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడు? ఎత్తి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు. అది ఏమైందంటే పంచండి అంటే ఈ తట్టుతో పరిస్తే ఈ 5,000 మంది పురుషులు వీళ్ళకి ఏం జరిగిపోతాయి అని ఏం చేయలేదు. ఆయన వాళ్ళు ఏం చేయలేదు, ఆలోచన చేయలేదు. పంచమని ఏం చేశారు? పంచం ఎన్ని కంపెనీ 12 అంటే వాళ్ళు ఏంటి? నమ్మకం. ఇక్కడ మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటంటే నమ్మకం. మనం ఏం చేయాలి? దేవుడిని దేవుడి కార్యాలు, దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు, నమ్మాలంతే. మనం ఏం చేసిన నమ్మకంతో దేవుడికి చేయాలి. చేస్తే దేవుడి కార్యాలు చేస్తాడు. ఇంకా మనం చూస్తే చాలా ఉన్నాయి. చాలా దేవుడి యొక్క వాక్యంలో చూసినట్లయితే యెషయా 37వ అధ్యాయంలోకి వస్తే సందర్భం రాయబడి చదవద్దు. కానీ ఏంటో సందర్భం అంటే సిరియా దేశపు రాజు ఒక ఉత్తరాన్ని పంపిస్తాడు. ఎవరికి అంటే యూదా దేశపు రాజు. ఎవరంటే హిజ్కియా. ఏమని? హిజ్కియా నువ్వు నమ్ముకున్న దేవుని చేత మోసపోతుంది, సకల దేశాన్ని గుర్తిగా నాశనం చేశారని చెప్పి ఒక ఉత్తరం రాస్తాడు. రాస్తే హిజ్కియా ఏం చేసేది? నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కదా, ఒక నమ్మకంతో ఉన్నాడు. ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి మందిరంలో విప్పరిచి ప్రార్థన చేశాడు నమ్మకంతో. ఆ రాత్రి ఒకే ఒక దూతను పంపించాడు దేవుడు. ఆ ఒకే ఒక దూత ఏం చేసింది? 1,85,000 మంది ఏం చేసిందంటే మొత్తం 1,85,000 మంది ఒకే ఒక దూత. అంటే మన జీవితంలో కూడా చాలా శ్రేష్టమైనది ఏంటంటే నమ్మకం. మనం ఏం చేయాలి? దేవుడి కార్యం, దేవుడిని మనం ఏం చేయాలి? నమ్మాలి. నా దేవుడు అన్యాయస్తుడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఏదైనా
చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని ఏం చేయాలి మనము నమ్మాలి అంతే. ఆయనకి అసాధ్యం అది అంటాడు కదా, ఇండే కదా అనుకుంటా 32:27 ఏమంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా యెహోవానగు నీ దేవుడైన నేను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక మనం రెండవదిగా దేవుడు తన కార్యాన్ని ఈ నూతన సంవత్సరంలో జరిగించాలంటే మనం ఆయన ఏం చేయాలి, నమ్మాలి. ఏదైనా ఆయన పని చేసినా, ఆయన పరిచయం చేసినా, ఆయనకి ఇచ్చినా, ఏం చేసినా మనం నమ్మి చేస్తే ఖచ్చితంగా దేవుడి కార్యాలు చూస్తాం. నమ్మితే కార్యాలు చూస్తాం, నమ్మకపోతే దేవుడి కార్యాలు మనము చూడలేము. కనుక 2 విషయాలు చూసాము, చాలా ఉన్నాయి. కనుక సమయం అయిపోయింది. కనుక రోజు మనం దేవుడు నూతన సంవత్సరంలో నూతన కార్యం చేయాలి అంటే మనం 2 పనులు చేయాలి. ఏంటో 2 పనులు? ఒకటి, మన పాపాన్ని ఒప్పుకోవాలి. 2 నమ్మాలి. ఏం చేయాలి? మనం ఆయన్ని నమ్మాలి అంతే. ఈ 2 పనులు మనం చేస్తే ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో ఆయన కార్యాలు మనము కల్లారా చూస్తాం. హృదయమారా మనం ఏం చేస్తుందండి, అనుభవిస్తాం. కనుక ఆ విధంగా దేవుడు మనల్ని తన గొప్ప నూతన కార్యాలతో మనల్ని నింపి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. దేవుడి మార్గం దీవించుగాక.